హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. మీ పిల్లలు సీ ఫుడ్స్ అంటే చేపలు, రొయ్యలు ఇలాంటివి తినడానికి ఇష్టపడట్లేదా? అయితే ఈ వీడియోలో రొయ్యల ఫ్రై ఏ విధంగా చేస్తారో చెప్పడమే కాకుండా ఏమేమి చేస్తే పిల్లలు తినను అన్న వాటిని కూడా తినేలా చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం ఫాలో అవ్వండి. నేను ఎండు చేపలను ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనం బయట పెట్టుకున్నట్లయితే అవి చీమలు పడతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉండడమే కాకుండా చీమలు పట్టకుండా తాజాగా ఉంటాయి. వీటిని తల, తోక అంటే ముళ్ళున్న పార్ట్ మొత్తం తీసేసి ఈ విధంగా నీటిలో కాసేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రొయ్యలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఇసుక ఏమైనా ఉన్నా కూడా ఇలా నీటిలో నానబెట్టడం వలన ఆ ఇసుక మొత్తం పోతుంది. ఇలా 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత బాగా కడిగి ఒక హోల్స్ ఉన్న బౌల్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన రొయ్యలలో ఉన్న వాటర్ మొత్తం పోయి కాస్త డ్రైగా అవుతుంది. స్టవ్ మీద ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇలాంటి వెడల్పు ప్యాన్ తీసుకొని మనం ఫ్రై లాంటివి చేయడం వల్ల ఒకదానికొకటి అంటే మనం ఏ వెజిటేబుల్స్ అయితే చేస్తున్నామో ఒకదానికొకటి తడిగా ఉండకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది ఫ్రై. మనము పెళ్లిళ్ళలో కూడా కర్రీకి వండే బౌల్స్, ఫ్రైకి వండే బౌల్స్ విడిగా ఉంటాయి. చికెన్ కర్రీ చేయడానికి బౌల్స్ లాంటివి వండుతారు. ఫ్రైకి లాంటివి వెడల్పుగా ఉన్న గిన్నెలు లాంటివి వాడతారు. ఎందుకంటే అది ఫ్రై లాగా ఉంటుంది. మీరు మామూలు బౌల్లో ఎంత ఫ్రై లాగా చేద్దామని డ్రై ఫ్రై లాంటి కర్రీ అయితే రాదు. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యని ఇందులో వేసుకొని ఇలా దూరం జరుపుతూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేస్తాము కాబట్టి. ఈ విధంగా ఇలాంటి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మా పిల్లలకి ఈ రొయ్యల కర్రీ అంటే అసలు తినకపోయేవారు. కానీ నేను ఏ విధంగా అలవాటు చేశాను అంటే వాళ్ళు తినేటప్పుడు మ్యాక్సిమం కొత్త కర్రీస్, వాళ్ళు ఇష్టపడిన కర్రీస్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం చీకట్లో తినిపించడానికి ట్రై చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళు ఆ కర్రీ చూసి ఐడెంటిఫై చేయరు కాబట్టి. అదేవిధంగా వాళ్ళు తినను అని మారాన్ చేసినప్పుడు ఏదైనా వాళ్ళకి నచ్చిన కార్టూన్ ఛానల్ ఉంటుంది కదా, అది పెట్టేదాన్ని. లేకపోతే వాళ్ళు వస్తారు, సార్ వస్తారు, టీచర్ వస్తుంది అని చెప్పి భయపెట్టి తినిపించేదాన్ని. అలా తినిపించడం వల్ల వాళ్ళు భయంతో అయినా, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఛానల్ చూడడం వల్ల అయినా, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో అంటే అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళతో మాట్లాడినప్పుడైనా వాళ్ళ మూడ్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా పెట్టింది ఏదో ఆలోచించుకుంటూ తినేస్తారు. ఇదే బౌల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లేదా 5 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వాటిని వేసుకోవాలి. తర్వాత అవి బాగా వేగినట్టు అనిపించినాక 1 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇందులో కారం వాడతాను కాబట్టి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. నేను చెప్పాను కదా అంతకుముందు నా వీడియోస్లలో ఇలాంటి ఫ్రై కర్రీస్ కంటే చికెన్ ఫ్రైకి, స్నాక్స్కి, ఇలాంటి ఫ్రై లాంటి వాటికి కరివేపాకు వేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత కొంచెం అంటే చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది కాసేపు కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకొని ఆనియన్స్కున్న ఫ్లేవర్ మొత్తం రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు నా వీడియో మొత్తం అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఈ కర్రీకి మూత పెట్టట్లేదు. ఎందుకు మూత పెట్టట్లేదు అంటే మూతకున్న ఆవిరి వలన కూడా మనం చేయాలనుకునే డ్రై కర్రీ మొత్తం తడిగా అయిపోయి డ్రై లాగా రాదు కాబట్టి. అలా మూత పెట్టకపోయినట్లయితేనే ఆనియన్స్ కూడా క్రిప్సీగా వస్తాయి. తర్వాత ఇందులో 1 స్పూన్ మాత్రమే నేను కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది జస్ట్ స్నాక్స్ లాగా పిల్లలు తినడానికి చేస్తున్నాను కాబట్టి. వీడియో స్టార్టింగ్లో రొయ్యలు వేయడానికి 1 స్పూన్ మాత్రమే నేను ఆయిల్ యూజ్ చేశాను. తర్వాత ఆనియన్స్ వేయడానికి ముందు 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇంకాస్త ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే కారం వేసాను కాబట్టి కారం మాడకుండా ఉండడానికి. అలాగే మొదట్లో మనం ఆయిల్ ఎక్కువగా వేస్తే డ్రై లాగా రాకుండా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా పొడిగా అయిన స్టేజ్లో మనం ఆయిల్ వేసినట్లయితే కర్రీ విడివిడిగా ఉండి డ్రై లాగా ఉంటుంది. కారం మాడకుండా కర్రీని బాగా కలుపుకోవాలి. కారం రొయ్యలకు బాగా పట్టే విధంగా, అదేవిధంగా ఆనియన్స్ కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడే కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. తర్వాత 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనము 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.
ఇలాంటి డ్రై ఫ్రై కర్రీ చేసేటప్పుడు యూజ్ చేసే గరిట కూడా చిక్కదే యూజ్ చేయడం బెటర్. ఇది వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ లాగా కాకుండా కార్నర్లో చూపించానండి. ఆ కార్నర్ని పట్టుకొని మనం కర్రీని కలిపినట్టయితే కర్రీ దూరం దూరం ఉంటూ దగ్గరికి రాకుండా డ్రై ఫ్రై కర్రీ లాగా అనిపిస్తుంది. చూడండి ఈ కర్రీలో ఎంత క్రిప్సీగా ఉన్నాయో రొయ్యలు. ఈ కర్రీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి.